ఆంధ్ర గిన్నీస్ రికార్డుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి సైతం పరాకాష్ఠకు చేరిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. యోగాంధ్ర గిన్నీస్ రికార్డుల కోసం పసిబిడ్డలను అవస్థలు పెడతారా? తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చుతారా? వేరే మంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్ళను పిల్లలు అనుకున్నారా, గొర్రెలు అనుకున్నారా? ఆ బిడ్డలు గిరిజన బిడ్డలనే కదా ఈ ప్రభుత్వానికి చిన్నచూపు? ఏం చేసినా నోరు మెదపరనే కదా ఏ నిర్లక్ష్యం? మోదీ మెప్పు కోసం ఇంత దిగజారుడుతనమా అంటూ ధ్వజమెత్తారు. యోగా కోసం బిడ్డల ప్రాణాలకు పరంగా పెడతారా? మోదీ గారు ఫేమ్ షేమ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటు. గిన్నీస్ రికార్డు యోగాంధ్రకు కాదు, 27,000 మంది గిరిజన విద్యార్థులకు ఆఖరి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విభజన హామీలపై ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతుంటే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో 300 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర చేయమని ఎవరడిగారని ప్రశ్నించారు. సక్రమ అక్రమ పొత్తులు, దత్తపుత్రులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండతండలు ఉన్నంత కాలం రాష్ట్రంలో మోదీ ఆడింది ఆట, పాడింది పాట అంటూ ఎద్దేవా చేశారు.